బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది కాంగ్రెస్ హైకమాండ్. మొత్తం 36 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి 4 అభ్యర్థులు ఉన్నారు. నల్గొండ అభ్యర్థిగా కుందూరు రఘువీర్, మహబూబాబాద్ అభ్యర్థిగా బలరాం నాయక్, జహీరాబాద్ అభ్యర్థిగా సురేష్ షెట్కర్, చేవెళ్ల అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డి పేర్లను అధిష్టానం ప్రకటించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, మొత్తానికి లోక్సభ ఫస్ట్ లిస్ట్ అభ్యర్థులను అయితే కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. సో ఓవరాల్ గా డీటెయిల్స్ ఏంటి శివ? ప్రసన్న, కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను కొద్దిసేపు క్రితం ప్రకటించింది. నిన్న సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో 10 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులపై కసరత్తు చేశారు. కసరత్తు చేసిన తర్వాత ఈరోజు తొలి జాబితాను ప్రకటించారు. మొత్తం 36 మంది అభ్యర్థులతో తొలి జాబితాను కాంగ్రెస్ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. తెలంగాణ నుంచి 4 స్థానాలను ప్రకటించారు. మొత్తంగా చూసుకుంటే 4 స్థానాల్లో కూడా నల్గొండ, చేవెళ్ల, అలాగే మహబూబాబాద్, జహీరాబాద్ ఈ 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. నల్గొండ నుంచి ఇటు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి పేరును ప్రధానంగా ఇక్కడ ప్రకటించారు. కుందూరు రఘువీర్ రెడ్డి పేరు ప్రకటించారు. చేవెళ్ల నుంచి రీసెంట్గా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయిన పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీత మహేందర్ రెడ్డి పేరును చేవెళ్ల నుంచి లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దింపబోతున్నారు. మరోవైపు మహబూబాబాద్ డిస్టిక్ నుంచి బలరాం నాయక్ గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు, మంత్రిగా కూడా చేశారు. బలరాం నాయక్ను ప్రధానంగా ఇక్కడ ప్రకటించారు. మొత్తం 4 స్థానాలకు సంబంధించి ప్రకటించారు. ఇక జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ కూడా గతంలో ఎంపీగా కూడా చేశారు. మాజీ ఎంపీగా ఉన్నారు, సీనియర్ ఎంపీగా. ఇప్పుడు ఈ 4గురికి అక్కడ అవకాశం కల్పించారు. అంటే మొత్తం 17 లోక్సభ స్థానాలలో 4 నియోజకవర్గాలకు మాత్రమే ఈ మొదటి జాబితాలో చోటు దక్కింది. అంటే నిన్న కీలక భేటీ జరిగినప్పటికీ కూడా దాంట్లో 9 నుంచి 11 మంది అభ్యర్థులపై నిన్న జరిగిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో చర్చలు జరిపిన తర్వాత 9 పేర్లను ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. కానీ 7 ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. కానీ అనూహ్యంగా ఇప్పుడు అంటే గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలి, ప్రత్యర్థి పార్టీలు ఎవరు నుంచో పెడుతున్నారు, మన పార్టీ నుంచి ఎవరు నుంచో పెట్టాలి అనేది ఈక్వేషన్స్ అన్ని చూసుకుని బలాబలాలు కానీ సామాజిక వర్గాలు కానీ అన్ని వర్గాలను క్రోడీకరించుకుని అందరినీ కూడా చర్చించి ఈ అభ్యర్థుల పేర్లని ప్రకటించబోతున్నారు. అంటే వన్స్ ప్రకటించి మళ్ళీ వెనక్కి తీసుకోకుండా మొత్తం ఈక్వేషన్స్ అని చూసుకున్న తర్వాత బలాబలాలని కూడా చూసుకున్న తర్వాత ఈ ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది. దానిలో భాగంగానే కొన్ని నియోజకవర్గాల్లో మొదట కొన్ని ఊహాగానాలు వ్యక్తమైనప్పటికీ కూడా ఇప్పుడు అక్కడ కొంతమంది అభ్యర్థుల పేర్లను కూడా కొత్త పేర్లు తినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మార్పులు చేర్పులు చేసే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. దానిలో భాగంగానే రాత్రి విడుదల కావాల్సిన ఈ అభ్యర్థుల జాబితా అనేది ఈరోజు సాయంత్రానికి ఇప్పటి వరకు కూడా లేట్ అయింది. 4 గంటల తర్వాత ప్రకటిస్తారన్నారు. కానీ ఇప్పుడు కొద్దిసేపు క్రితమే ఈ జాబితాను ప్రకటించారు. మొత్తం అంటే దాదాపు 7 అభ్యర్థులను ప్రకటిస్తారనుకున్నారు. కానీ 4తోనే అంటే ముందుగా అందరూ ఊహించినట్లుగానే ఈ పేర్లు ముందు ఇవి అధికారికంగా అంటే అందరూ ఊహించారు. వీరికి ఈ స్థానాల్లో అభ్యర్థులను వీరు ఖరారైనట్లు కూడా అందరూ ముందుగానే ఊహించారు. వీటి అధికారికంగా అయితే కొద్దిసేపు క్రితమే ఈ ప్రకటన వెలువడింది. ఇక 2వ జాబితా కూడా త్వరలో విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలి. అంటే గెలుపు అవకాశాలు ఎక్కువ అనే పద్ధతిలో ప్రతి ఒక్కరు కూడా భారీగా పోటీ ఉంది. దానిలో భాగంగానే దాదాపు 17 నియోజకవర్గాలకు 300కు పైగా అభ్యర్థులు దరఖాస్తులు చేస్తున్నారు. వారందరినీ వడపోసిన తర్వాత గాంధీ భవన్లో జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఒక తుది జాబితాను సీఎం రేవంత్ రెడ్డి ఇతర సభ్యులందరూ కూడా ఫైనల్ చేసి అధిష్టానానికి పంపించిన తర్వాత ఎవరిని ఫైనల్గా అభ్యర్థులుగా వారిని లోక్సభలో నించోబెట్టాలనేది ప్రధానంగా వారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కొన్ని ఈక్వేషన్స్ ఆధారంగా అక్కడున్న సామాజిక సమీకరణాలు కానీ బలాలు కానీ ఇతర పార్టీల నుంచి ఈక్వేషన్స్ అన్నీ కూడా చూసుకుని అక్కడ అభ్యర్థి నిలబెట్టాలి. మరోవైపు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కూడా అంటే కొంతమంది అన్కండిషనల్గా ఇక్కడ జాయిన్ అయినప్పటికీ మరికొంతమంది టికెట్ ఆశించి జాయిన్ అయ్యారు. అటువంటి వారు కూడా మొండిచే చూపించే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. అంటే మొండిచే మీన్స్ అంటే బలం ఎక్కువ ఉన్న నేపథ్యంలో అంటే పోటీ ఎక్కువ ఉన్న నేపథ్యం ఆశావాహులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో వారికి ఫర్దర్గా వేరే పోస్టు అంటే సముచిత స్థానం కల్పిస్తామని వర్గాలన్నిటి కూడా ఇరు వర్గాలు కూడా సముదాయించి ముందు ఎన్నికల్లో విజయం సాధించాలి, పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాలని ప్రధానంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి అందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు. ఆ దిశగా ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. తర్వాత ఒక్కొక్కరుగా కూడా ఆశావాహులు ఎవరైతున్నారో హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ తన నివాసానికి వెళ్ళి
సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమకు అవకాశం కల్పించాలి, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఎంతో కృషి చేశాం కాబట్టి ఈసారైనా ఇప్పుడు ఎలాగైనా ఎవరి నుంచున్నా గెలుస్తారు కాబట్టి అధికారంలో ఉన్నాం కాబట్టి ఏ విధంగా మనం గెలుస్తాం, ఎక్కువ ప్రజాబలం మనకే ఉంది కాబట్టి మాకు ఈసారి అవకాశం ఇవ్వాలి అనేది ప్రధానంగా అందరూ కూడా రేవంత్ రెడ్డికి వినతులు సమర్పించుకున్నారు. కొంతమంది ఢిల్లీ లెవెల్లో లాబింగ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ నిన్న జరిగిన సిఈసి సమావేశం సందర్భంలో కొంతమంది సీనియర్ నేతలు సీనియర్లుగా ఉన్న 1-2 సార్లు ఎంపీలుగా చేసిన వారు కూడా మాకు ఒకసారి అవకాశం ఇవ్వాలి, మేము గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ కోసం కష్టపడి పనిచేశాము, పార్టీని అధికారంలో తీసుకురావడానికి కానీ పార్టీని బలోపేతం చేయడానికి కానీ అందరం కూడా కష్టపడి పనిచేస్తాం కాబట్టి మాకు ఈసారి అవకాశం కల్పించాలనేది నిన్న సీనియర్లు కొంతమంది ఏసీసీ కార్యాలయానికి వచ్చి అధిష్టాన పెద్దలు కొంతమందితో మంత్రులు జరిపిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు మొదటి జాబితాలో కాంగ్రెస్ సంబంధించిన 9 పేర్లను ప్రకటించారు. ప్రసన్న. శివ, ఇప్పుడు తెలంగాణ నుంచి 4 అభ్యర్థుల పేర్లనైతే కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. అసలు మొత్తంగా దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే మొదటి నుంచి కూడా వీళ్ళ పేర్లే వినిపించాయనుకోవచ్చా, లేక అనూహ్యంగా వీళ్ళ పేర్లు ప్రకటించారనుకోవచ్చా శివ? మనం మొదటి నుంచి కూడా అనుకున్నది అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా జానారెడ్డి నేను లోక్సభకు వెళ్తాను, నేను కూడా నా కుమారుడు కానీ ఇవ్వాలని ఆయన ముందుగానే అన్నారు. తర్వాత ఇటు చేవేళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి పార్టీలోకి వచ్చే సందర్భంలో వారికి ఒక హామీ లభించడంతో వారు కూడా ఆ టికెట్ ముందే కన్ఫర్మ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సురేష్ షెట్కర్ ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు, సామాజిక వర్గాల వారీగా అక్కడ సురేష్ షెట్కర్కు కేటాయించారు. తర్వాత బలరాం నాయక్ ఇటు మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన అక్కడ అసెంబ్లీ ఎన్నికలు పోటీ చేయాలని అడిగినప్పటికీ కూడా అక్కడ ఈక్వేషన్స్ ఆధారంగా అక్కడ టికెట్ను మార్చిన పరిస్థితి నెలకొంది. లోక్సభలో మీకు సీటు కేటాయిస్తామంటూ అంటే అక్కడ ఉన్న సామాజిక వర్గాల ఆధారంగా సీటు కేటాయిస్తామంటూ తెలిపిన నేపథ్యంలో అసెంబ్లీ నుంచి ఆయన తప్పుకున్నారు. పార్టీ గెలుపు కోసం ఆయన ప్రయత్నించిన పరిస్థితి ఉంది. పార్టీ బలోపేతానికి, పార్టీ అధికారంలోకి రావడానికి వీరందరూ కూడా కష్టపడి పనిచేస్తారు. అంటే ఒక సునీత మహేందర్ రెడ్డి తప్ప, సునీత మహేందర్ రెడ్డి బయట పార్టీ నుంచి వచ్చారు కాబట్టి ఒక హామీతోనే అక్కడ ఉన్న ఈక్వేషన్స్ ఆధారంగా అక్కడ పార్టీని బలోపేతం చేయడానికి సొంత పార్టీలో ఉన్న వాళ్ళు కలుపుకుని వెళ్ళాలి. మరోవైపు వారికి ఉన్న మహేందర్ రెడ్డికి వారి భార్యకు ఉన్న అక్కడ ఉన్న సామాజిక వర్గాల వారికి కానీ అక్కడున్న బలాన్ని బట్టి వారిని తీసుకురావడం వల్ల పార్టీకి మరింత బలం చేకూరుతుందనే ఉద్దేశంతోనే అప్పటికీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారితో చర్చించి వీరు పార్టీలోకి వస్తారు, వారికి సహకరించాలని వారందరికీ కొన్ని సూచనలు చేసి సీఎం రేవంత్ రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత వారికి ఇప్పుడు టికెట్ కేటాయించారు. మిగిలిన 3 కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారే, వారి కుటుంబాలన్నీ కూడా వారి 4 సీట్లు కేటాయించారు. ఇక కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. అవి కూడా అంటే మహబూబ్ నగర్ నుంచి ఇప్పటికే గతంలో కూడా ఒక సభా వేదికగా వంశీచంద్రారెడ్డి పేరును ప్రకటించారు. తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో యాస్పిరెంట్స్ ఎవరైతే ఇతర పార్టీ నుంచి వచ్చిన వారు కానీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారందరూ కూడా అక్కడ టికెట్లు ఆశిస్తున్నారు. అదంతా కూడా అంటే ఆచితూచి వ్యవహరిస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే ముందుగా టికెట్ ప్రకటిస్తే ఏ విధంగా ఉంటుంది అంటే అక్కడ అన్ని సామాజిక వర్గాలను కూడా అంటే కేడర్ ఏ విధంగా ఉంది, ఒక అభ్యర్థిని ప్రకటించే ముందు కేడర్ నుంచి కూడా వారి అభిప్రాయ సేకరణ చేయాల్సి ఉంటుంది. వారి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఈ టికెట్ను ప్రకటించాల్సి ఉంటుంది. అంటే మొదటి నుంచి టికెట్ను ఆశించేవారు, మరోవైపు అందరం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి మాకు అవకాశం కల్పించాలని ప్రధానంగా డిమాండ్ అయితే వినిపిస్తుంది. అంటే ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించింది కాబట్టి, ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మాకు కూడా అవకాశం కల్పించాలి అనేది ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకున్నారు. కానీ అక్కడ ఉన్న బలాబలాలు కానీ అంటే అక్కడ ఉన్న పరిణామాలను బట్టి అక్కడ ఎవరికి టికెట్ కేటాయించాలనేది కూడా ఇటు రాష్ట్ర నాయకత్వం సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ చేసిన తర్వాత అధిష్టానానికి ఒక నివేదిక పంపించిన తర్వాత వాటిలో కొన్ని మార్పులు చేర్పులు చేసేందుకు కూడా నిన్న జరిగిన సీసీ సమావేశంలో రేవంత్ రెడ్డి సూచించినట్టు తెలుస్తుంది. అంటే కొన్ని నియోజకవర్గాల్లో బలం ఎక్కువ ఉంది, కానీ అక్కడ బలం కూడా దరఖాస్తుదారులు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆశావాహులు వారు కూడా పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ ప్రజల్లో ఎంతవరకు వాళ్ళకి బలం ఉంది, పార్టీని ఎంతవరకు ముందుకు తీసుకుని వెళ్ళగలరు, కేడర్ని అందరినీ కలుపుకుని ఎంతవరకు ముందుకు వెళ్ళగలరు అనే దానిపై ఈ క్వశ్చన్స్ అన్ని కూడా చూసుకుని ఈ టికెట్లు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అంటే మరో 4 రోజుల్లో ఈ షెడ్యూల్ కూడా రాబోతుంది. అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా రాబోతుంది కాబట్టి ముందుగానే ప్రకటిస్తే ప్రజల్లోకి వెళ్ళి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి మాకు అవకాశం ఉంటుందంటూ కూడా ఆశావాహులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అందరూ అంటే సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్ని సీట్లు ప్రకటిస్తారని ఉదయం నుంచి కూడా అంటే నిన్న ఏదైతే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగిన తర్వాత ఆ సిఈసి సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక గంటలో ఈ ప్రకటన ఉంటుంది, మొదటి జాబితా విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కూడా అందరూ ఆశావాహులందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే మేము ఆశావాహులుగా ఉన్నాం కాబట్టి దరఖాస్తు చేసుకున్నాం కాబట్టి మా పేరు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ వరకు వెళ్ళిందా లేదా, ఈ సిఈసి స్క్రీనింగ్ కమిటీలోనే ముగిసిపోయిందా, అక్కడితోనే ఆగిపోయిందా అనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పటికీ మొదటి నుంచి ఏదైతే పేర్లు వినిపిస్తున్నాయో ఆ 4 పేర్లనే మొదటగా ఇప్పుడు ప్రకటించారు. తర్వాత మరో 2 రోజుల్లోనే రెండవ జాబితా, తెలంగాణకు సంబంధించిన రెండవ జాబితాపై కూడా
ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇప్పటికే ఇటు సిఈసి సమావేశంలో మొత్తం 9 నుంచి 11 మంది అభ్యర్థులకు సంబంధించి ఒక చర్చ అయితే కసరత్తు అయితే జరిగింది. దాంట్లో 9 మంది అభ్యర్థులను ఫైనల్ చేశారు. నిన్న ప్రకటించాల్సింది కూడా 9 మందిని ప్రకటించాలని ముందు నిర్ణయించుకున్నారు. కానీ ఏకాభిప్రాయమైన 7 స్థానాలు వచ్చింది కాబట్టి ఆ 7 స్థానాల్లో కూడా కొంచెం పోటీ గట్టిగా ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు 4 స్థానాలకు మాత్రమే ప్రకటించినట్లు తెలుస్తుంది. మిగతా స్థానాలు కొన్ని స్థానాలు కూడా రేపు లేదా ఎల్లుండి కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న సమావేశం ముగిసిన తర్వాత ఈరోజు మధ్యాహ్నమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. అంటే ఈ అభ్యర్థులకు సంబంధించి మార్పులు చేర్పులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో అధిష్టానంతో కూడా చర్చలు జరిపి ఎవరిని అక్కడి నుంచి ఏ లోక్సభ స్థానం నుంచి పోటీలో నించాలి, అక్కడ పోటీలో నుంచి పెట్టడం వల్ల అక్కడున్న కేడర్ కానీ ఆ నియోజకవర్గాల్లో కానీ మొత్తం అక్కడున్న పార్టీ కేడర్ అంతా సపోర్ట్ చేస్తుందా లేదా ఆ ఈక్వేషన్స్ అన్ని చూసుకున్న తర్వాత మాత్రమే మిగతా టికెట్లు కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికొక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అంతర్గతంగా వారందరూ కూడా ఇంటర్నల్గా ఒక్కొక్కరికి ఫోన్ చేసి చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ అక్కడ ఉన్న బలాన్ని బట్టి చివరి నిమిషంలో కొన్ని ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మార్పులు చేర్పులు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలోనే మొదటగా 4 స్థానాలను అయితే ప్రకటించారు. ప్రతి ఒక్క చోట కూడా బలం పోటీ అయితే చాలా ఎక్కువగా ఉంది. అంటే అధికారంలో ఉన్న పార్టీ నెక్స్ట్ లోక్సభ ఎన్నికలలో ఏ విధంగానైనా 12 నుంచి 14 స్థానాలు గెలుస్తామనేది ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటు రేవంత్ రెడ్డి కూడా డెఫినెట్గా 12 స్థానాల పైన గెలుస్తామంటూ అధిష్టానానికి గిఫ్ట్ ఇస్తామంటూ కూడా తెలిపారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి అండతోనూ మరోవైపు సపోర్ట్తోనూ మరోవైపు ఇటు అధిష్టానం సపోర్ట్తోనూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కాబట్టి అది కూడా సింపతి కూడా ప్రజల్లో ఉంది కాబట్టి అసెంబ్లీలో ఎన్నికల్లో గెలిపించారు కాబట్టి లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు కాబట్టి ఆ దిశగా అందరూ కూడా ఆశావాహులందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. ఈ రోజైతే 4 అభ్యర్థులతో అంటే మొత్తం మొదటి జాబితా 36 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మొదటి జాబితాను ప్రకటించింది. తెలంగాణకు సంబంధించి 4 జాబితాతో ప్రకటించింది కాబట్టి మిగతా మరికొన్ని పేర్లు కూడా రేపు ఎల్లుండో ప్రకటించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.